నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మన ఒంటికి చీపిర్లు మన కిడ్నీలే. ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను వేర్చేసి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కలకల్లాడుతుంది. లేకపోతే మన దేహం చెత్త కుప్పలా తయారవుతుంది. కిడ్నీల పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం మన శరీరమే స్తంభించిపోతుంది. అందుకే కిడ్నీలను మనం ప్రాణాప్రదంగా చూసుకోవాలి. ఇవాళ నిత్యం మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల జబ్బులు, మందులు, అలవాట్లు ఇవన్నీ కూడా మన కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. మనకు ప్రాణాధారమైన కిడ్నీలను భద్రంగా కాపాడుకోవడానికి జీవనశైలి, ఆహారం, అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటికైనా ఒంటికైనా ఒకటే సూత్రం: చెత్త తీసేయడం, వ్యర్థాలను తోసేయడం. మన ఒంట్లో జరిగే జీవక్రియల్లో భాగంగా రోజూ రకరకాల పదార్థాలు తయారవుతుంటాయి. వీటిలో వ్యర్థాలేవో గుర్తించి వాటిని వేరు చేసి బయటకు తోసేయడం చాలా కీలకం. లేకపోతే ఒళ్లంతా వ్యర్థాలతో నిండిపోయి మొత్తం దేహ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. మన ఒంట్లో కీలకమైన జాలీల మాదిరిగా పనిచేస్తూ ఈ వ్యర్థాలను వడపోసి వాటిని బయటకు తోసేయడంలో కీలక పాత్ర పోషించేవే మన మూత్రపిండాలు. మన రక్తం మొత్తాన్ని నిరంతరాయంగా క్షణం తీరిక లేకుండా వడపోస్తుండే కీలక అవయవాలివి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. కానీ నేడు మన కిడ్నీలు పెను ప్రమాదంలో ఉన్నాయి. సమాజమంతా విస్తరిస్తున్న మధుమేహం, హై బీపీ, ఊబకాయం లాంటి జీవనశైలి సమస్యలన్నీ కలగలిపి కిడ్నీలను దెబ్బతీస్తున్నాయి. ఫలితమే నానాటికి పెరిగిపోతున్న కిడ్నీ వ్యాధులు. ఎలాంటి కదలికలు, శారీరక శ్రమ లేని జీవనశైలి మన కిడ్నీలను బాగా దెబ్బతీస్తోంది. కిడ్నీలు చాలా సున్నితమైన అవయవాలు. అది కేవలం ఫిల్టర్ చేసేసి మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలని, మలిన పదార్థాలని తీసేసి మూత్ర రూపంలో బయట పంపిస్తుంది అనుకుంటాం. కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్తాన్ని పెంపొందించడం కోసం ఎరిథ్రోపాయిట్ అనే హార్మోన్ తయారు చేస్తుంది. మన శరీరంలో ఎముకలు, కండరాలు, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ డి అనే హార్మోన్ కూడా తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కిడ్నీలు బాగా పాడైపోతాయో, పాడవడానికంటే మీకు బాగా తెలిసేదానికంటే ముందుగానే అనేక లక్షణాల రూపంలో శరీరం చెబుతూ ఉంటుంది. చీటికి మాటికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడము, రాత్రిపూట మూత్రం కోసం తరచుగా నిద్రలేవాల్సి రావడము, అలాగే నీరసంగా, ఆయాసంగా, ఆకలి తగినట్టుగా అనిపించడము, శరీరంలో ఒక శక్తి తగ్గిపోయినట్టుగా ఉండడము, ఇవన్నీ కూడా రకరకాలుగా రక్తహీనత యొక్క మార్పులు. ఇవన్నీ కూడా ఇది ఉన్న వాళ్ళు దాదాపుగా కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, ఇవన్నీ, అలాగే తరచూ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కూడా విటమిన్ డి యొక్క లోపం యొక్క రకరకాల లక్షణాలు. ఇవన్నీ కూడా ముందుగానే తెలుస్తూ ఉంటాయి. కానీ చాలా పెద్ద మొత్తంలో కిడ్నీ అనగా 99% పాడైపోయిన తర్వాత మాత్రమే చాలా మందికి వ్యాధి లక్షణాల రూపంలో తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినంత వరకు 15-18 సంవత్సరాల లోపల ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ వచ్చిందో, అలాగే 25-30 సంవత్సరాల మధ్య ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో, వాళ్ళకి రానున్నటువంటి 5-7 సంవత్సరాల లోపల తొందరగా కిడ్నీ జబ్బులు వచ్చే విధంగా మనకు తెలుస్తోంది. 30 ఏళ్ళ లోపల డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి 32-35 మధ్యలో కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. కొంతమంది కేవలం డయాబెటీస్ కనిపెట్టడంతో కిడ్నీ జబ్బుతో కూడా వచ్చేస్తున్నారు మా దగ్గరికి. ముఖ్యంగా ఎవరికైతే వాళ్ళ కుటుంబంలో అమ్మ నాన్నలు, అక్క చెల్లెలు ఎవరికైతే డయాబెటీస్ ఉన్నా, కిడ్నీ జబ్బు లాంటివి ఉన్నా, వాళ్ళ సోదరులకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ మనవాళ్ళకి కానీ, మనవరాళ్ళకి కానీ వయసు రీత్యా తొందరగా వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఎవరికైతే కుటుంబంలో డయాబెటీస్ కానీ, కిడ్నీ జబ్బు కానీ, చిన్న వయసులో 50 సంవత్సరాల లోపల గుండె జబ్బులు లాంటివి ఆయన వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ పరీక్షలు బాగా చేయించుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రాథమిక దశలోనే వాళ్ళకి గుర్తుపట్టడం చాలా సులభమవుతుంది. తద్వారా వాళ్ళకి మంచి మందులు వాడడం ద్వారా, శారీరకంగా వాళ్ళు బాగా ఉండే విధంగా రకరకాల పద్ధతులు పాటించడం ద్వారా, వీలైతే కొన్ని మందులు వాడడం ద్వారా కూడా వాళ్ళ కిడ్నీ జబ్బులు మరింత పెరగకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు పొగ తాగే అలవాటుందా? అదే పనిగా ఎసిడిటీ మందులు వాడుతున్నారా? ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే జాగ్రత్త. మిగతా వారికన్నా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ ముప్పు అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా కిడ్నీ వ్యాధులతో వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని, ప్రతి 100 మందిలో 2 కిడ్నీ రోగులు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చాలా మంది సకాలంలో కిడ్నీ పరీక్షలు చేయించుకోవటం లేదని, జబ్బు ముదిరిన తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. 90% మంది కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాతే వైద్యులను ఆశ్రయిస్తున్నారని, 5-10% మంది మాత్రమే త్వరగా గుర్తించి వైద్యులను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. వంశపారంపర్యత, ధూమపానం కిడ్నీ సంబంధ వ్యాధులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతారు. తల్లిదండ్రుల్లో ఒకరికి కిడ్నీ వ్యాధి ఉన్నా సంతానానికి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులిద్దరికీ ఉంటే తప్పనిసరిగా పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. దాదాపుగా అన్ని జబ్బులకు లాగానే ఈ కిడ్నీ జబ్బులు చాలా నిశ్శబ్దంగా ఉండే జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు అన్నింటిలో కూడా వ్యాధి లక్షణాలు చాలా పెద్ద మొత్తంలో జబ్బు ముదిరితే కానీ మనకు కనిపించవు. జనానికి బీపీ అనేది చాలా సాధారణమైనటువంటి జబ్బే. కనిపెట్టడం చాలా సులభం, మందులు చాలా విరివిగా దొరుకుతాయి, తీసుకోవడం కూడా చాలా సులభం, కంట్రోల్ పెట్టుకోవడం మీ ఇంట్లోనే మీరంతటా మీరుగా చూసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణ కూడా మీకు అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఏటా 50% మరణాలు కేవలం బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం వల్లనే జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా.
ముఖ్యంగా మన దేశంలో. వీళ్ళలో అనేక మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. నిజానికి యంగ్ వయసులో ఉన్నటువంటి వాళ్ళలో, ముఖ్యంగా 20ల 30లు 40లు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికైనా అధిక రక్తపోటు కనిపిస్తే అది తప్పనిసరిగా కిడ్నీ సంబంధించినటువంటి ఒక వ్యాధి యొక్క ప్రథమ లక్షణంగా గుర్తించాలి. దీన్ని గుర్తించడం సాధారణ నిజం అనుకోరు. ఎందువల్లంటే ఎటువంటి ఇతర లక్షణాలు ఏమీ కనిపించవు. అది చాలా పెరగాలి, చాలా పెద్ద ముందుకెళ్ళాలి కిడ్నీ జబ్బు, అప్పటికే లక్షణాలు కనిపించవు. మీకు తెలిసి చాలామంది 30-40 ఏళ్ళుగా బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపించవు, వాళ్ళ కిడ్నీ పాడైనట్టుగా కూడా ఉండదు. కాబట్టి మనకి ఎలా వస్తుంది, నేను కూడా మామూలుగా అందరిలాంటి ఒక బీపీ వ్యక్తే అనుకుంటుంటారు. కానీ లక్షణాలు అనేవి కేవలం ఒక పెద్ద జబ్బు రూపంలోనో, ఒక మీకు 10 లంకనాలు చేసినట్టుగానో, హాస్పిటల్కి వెంటనే వెళ్ళి అడ్మిట్ అయిపోవాలంత చెడ్డగానో లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. శరీరం చాలా చిన్న చిన్న సంకేతాలు ఇస్తూ ఉంటుంది. కిడ్నీ వరకు మనకి ఇచ్చే సంకేతాలు అత్యంత స్వల్పంగా ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరిగినప్పటికీ కూడా అది కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి సూచికగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా 20లు 30లు 40లు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా అధిక రక్తపోటు కనిపించినా కూడా సాధారణ స్థితిలో మనకి 120/80 నార్మల్ అనుకుంటే, అంతకంటే ఎక్కువగా 140/90 అంతకంటే ఎక్కువగా కనిపించినా, లేదా ఎప్పుడు చూసినా కూడా ఒక రోజులో 4 లేదా 5 సార్లు చూసుకున్నప్పుడు 2 లేదా 3 సార్లు మీరు నార్మల్ దానికంటే కూడా ఎక్కువగా కనిపించినా కూడా మీరు అధిక రక్తపోటుగా భావించండి. దానికోసం అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటూ 24 గంటల్లో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందో చూసుకోవడానికి వీలుగా కొన్ని పరికరాలు ఉంటాయి. ఆ పరికరాల ఆధారంగా 24 గంటల్లో మీ బీపీ అధికంగా ఎలా ఉందా లేదా తెలుసుకొని మీకు బీపీ ఉందని నిర్ధారించుకున్న తర్వాత దానికోసం మందులు వాడుకోవాలి. ఇవాళ మనం ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియడం లేదు. రుచి కోసమని ఉప్పును మితిమీరి వాడేస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి బానిసలుగా మారుతున్నాం. వీటికి అదనంగా పొగ, మద్యం వంటి వ్యసనాలు కూడా తోడవుతున్నాయి. ఇవన్నీ మన కిడ్నీలను దెబ్బతీసేవే అంటారు డాక్టర్లు. గాడి తప్పిన తిండి తీరు, మితిమీరిన ఉప్పు వాడకం, చెడు వ్యసనాల మూలంగా మన కిడ్నీలు ఎలా దెబ్బతినిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీల పనితీరు దెబ్బతినడం వెనక చాలాసార్లు స్వయంకృతాపరాధమే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఎడాపెడా వాడే మందుల వల్ల చాలా సందర్భాలలో కిడ్నీలు దెబ్బతింటాయి. తలనొప్పి, జలుబు, దగ్గు, అజీర్తి, ఒళ్ళు నొప్పులు ఇలాంటి చిన్న చితక అనారోగ్య సమస్యలకు మనలో చాలామంది సొంతంగా మందులు కొని వాడేస్తుంటారు. ఆస్పిరిన్, పారాసిటమాల్, బ్రూఫిన్, యాంటాసిడ్ బిళ్ళల్ని తరచుగా మింగుతుంటారు. ఇలా వైద్యుల చీటీ లేకుండా ఇష్టానుసారం మందులు వాడేస్తే అత్యవసర పరిస్థితుల్లో అవి పనిచేయకుండా పోవడంతో పాటు ఇతరత్ర ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఎడాపెడా మందులు వాడడం మొదలు పెడితే దెబ్బతినే అవయవాల్లో మొదటిది కాలేయం, రెండోవి కిడ్నీలు. పెయిన్ కిల్లర్లు, యాంటాసిడ్స్ లాంటి మందులు డాక్టర్ సలహా లేకుండా ఎక్కువగా వాడితే అవి శరీరంలోని వ్యర్థాల్ని వడగట్టే కిడ్నీల మీద ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. ప్రతి మనిషి కూడా జలుబు, దగ్గు, చిన్న చిన్న వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు కానీ, చిన్న నొప్పులు కానీ ఏదైనా ఉన్నప్పుడు మన పక్కనే ఉన్నట్టు మెడికల్ షాప్లోనో, లేదా మన స్నేహితులు ఎవరైనా సజెస్ట్ చేస్తేనో, మన ఇంట్లో ఆల్రెడీ కొన్ని మందులు పక్కన పెట్టి ఉంటేనో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకనొక కాలంలో మందులు మనకి దగ్గర ఆదిపడితే ఆ మందులు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వాడుతూ ఉంటారు. అంతేకాకుండా మెడికల్ షాప్కి వెళ్తే ఓవర్ ద కౌంటర్గా చిన్న చిన్న మందులు ఇస్తారు. ఇది పెద్ద తప్పేమీ కాదు. ఎందువల్ల అంటే అనేక దేశాల్లో కూడా ఓవర్ ద కౌంటర్ మందులు అంటూ దొరకడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా డాక్టర్ని సంప్రదించడం అనేది మనకి సాధ్యం కాదు. మన దేశంలో చాలామంది డాక్టర్లు ఉంటారు, చాలా వరకు అందుబాటులో ఉంటారు. అలాగే ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి కొంచెం సులభం అనిపించినప్పటికీ కూడా పాశ్చాత్య దేశాల్లో డాక్టర్ని కలవాలంటే అది ఒక విష ప్రయత్నంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఓవర్ ద కౌంటర్ మందులు ఉండడం అనేది ఆనవాయితీ. ఇక్కడ మన దేశంలో కూడా డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మందులు తీసుకొని అదే పనిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలాగే విరోచనాలు కానీ, అలాగే కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇటువంటి వాటన్నిటి కూడా చిన్న చిన్న మందులు వేసుకుంటుంటారు. ఈ మధ్య కాలంలో గత 15-20 సంవత్సరాలుగా కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ అంటూ రకరకాల మందులు విచ్చలవిడిగా వేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అటువంటి సందర్భంలో ఇవన్నీ మందులు కూడా చాలా నిశ్శబ్దంగా కిడ్నీలను పాడు చేస్తాయి. నిజానికి ఏ టాబ్లెట్ అయినా కూడా, ఇంజెక్షన్ అయినా కూడా కిడ్నీ మీద కొద్ది ప్రభావం ఉంటుంది అని అనుకోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రతి పదార్థం కూడా ఏదో రూపంలో సరళీకృతం అయిపోయిన తర్వాత లివర్ ద్వారా అది రక్తంలో కరగబడి, ఆ కరిగినటువంటి రక్తంలోని పదార్థం కిడ్నీ దాకా వెళ్ళి ఫిల్టర్ అయిపోయి మూత్రం రూపంలో ఆ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయే ప్రయత్నంలో కొన్ని మందులు కొంతమందికి వాళ్ళ జన్యుపరమైన కారణాల చేత కొన్ని మందులు కొంతమందికి అలర్జీగా ఉంటాయి. మీకు తెలుసు, పెన్సిలిన్ కొంతమందికి పడదు, అలాగే సల్ఫా మందులు కూడా కొంతమందికి పడదు. అది మన అందరికీ తెలిసిపోతుంది. ఒక టాబ్లెట్ వేసుకుంటే మీకు ఒళ్ళంతా దురద, ఇచ్చింగ్ వచ్చేసి కష్టం అవుతుంది. అలా కాకుండా కేవలం కొన్ని అవయవాలకు మాత్రమే పడవు. ముఖ్యంగా దాదాపుగా అన్ని మందులు కూడా లివర్లోంచి, కిడ్నీలోంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి పోతూ ఎక్కువగా కిడ్నీని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా మీరు అనవసరంగా వేసుకుంటున్నా, అవసరం కొద్ది వేసుకుంటున్నా కూడా ఆ టాబ్లెట్లు ఏదో కొద్దో గొప్ప మీ కిడ్నీలకి కొంచెం చేటు చేస్తాయని చెప్పి అనుకోవడం అన్నది చాలా ఉత్తమం. వాటిలో అత్యంత ప్రధానమైనవి పెయిన్ కిల్లర్స్,
అలాగే ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నటువంటి అనేక జలుబు దగ్గుకు వచ్చే మందులు, అలాగే కడుపు నొప్పి గ్యాస్ అంటూ వేసుకున్నటువంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, అందులో ప్యాంటోప్రజోల్, రాబిప్రజోల్, ఎస్మెప్రజోల్ లాంటి అనేక మందులు కిడ్నీలకు హాని చేస్తాయి. సో ఇటువంటి మందులన్నీ కూడా ఎంత వీలైతే అంత తక్కువగా వేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితి గత్యంతరం లేక వేసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ సలహా మేరకు ఎన్ని వారాలు వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎప్పటిదాకా వేసుకోవాలి, ఎంత మోతాదులో ఎంత డోసులో వేసుకోవాలని తెలుసుకొని వేసుకోవడం అనేది చాలా మంచిది. వయసు పెరుగుతున్న కొద్దీ కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ పనితీరు ఏటా 10% మేరకు పడిపోతుంది. మనం రోజు వాడుకునే ఆహార పదార్థాలు కూడా కిడ్నీ జబ్బు ముప్పును పెంచొచ్చు. వాటిలో మొదటిది ఉప్పు. ఉప్పులోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది కిడ్నీలను దెబ్బతీసి కిడ్నీ వైఫల్యానికి దారి తీస్తుంది. రెండోది చక్కెర. చక్కెర మితిమీరి తీసుకుంటే గుండె, కిడ్నీ జబ్బుల ముప్పు పెరిగేలా చేసే యూరిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. మూడోవి కూల్ డ్రింకులు. రోజుకు 2 కన్నా ఎక్కువ కూల్ డ్రింకులు తాగేవారికి మూత్రంలో శుద్ధపోయే ముప్పు ఎక్కువ. ఇది కిడ్నీ జబ్బు ముప్పును పెంచుతుంది. 4వది మాంసాహార ప్రోటీన్లు. వీటితో కిడ్నీల మీద భారం ఎక్కువగా పడుతుంది. ఆ తర్వాత మద్యం. అతిగా మద్యం తాగితే కిడ్నీల్లో యూరిక్ ఆమ్లం పోగుపడుతుంది. దీంతో నెఫ్రాన్లోని వడపోత మార్గాల్లో అడ్డంకి తలెత్తి కిడ్నీ వైఫల్యం, కిడ్నీ జబ్బులకు దారితీస్తుంది. పాతకాలంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలలో ఒక రకమైనటువంటి పద్ధతి ఉండేది వాడిని తయారు చేసే పద్ధతిలో. ఇప్పుడు మోడర్న్ పద్ధతులు అన్నింటిలో కూడా మనం రకరకాల పద్ధతులు అవలంబిస్తూ వాటిలో ఉన్నటువంటి సూక్ష్మ ధర్మాలు ఏదైతే ఉంటాయో ఆహారంలో వాటిని మనం మార్చేస్తున్నాం. ఉదాహరణకి బియ్యాన్ని మనం రకరకాల పద్ధతిలో మార్చేసుకుంటున్నాము. షుగర్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాము. మైదా లాంటి పద్ధతులని పదార్థాలను తయారు చేసుకొని మనం ఎక్కువగా విరివిగా వాడేస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో ఇవి మనకి హాని చేస్తూ ఉంటాయి. తెల్లగా ఉన్నటువంటి పదార్థాలు అంటూ ఉంటారు వీటిని. షుగర్ కానీ, ఉప్పు కానీ, అలాగే మైదా కానీ ఇటువంటి పదార్థాలన్నీ కూడా శరీరానికి హాని చేస్తాయి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వాటిని చాలా తగిన మోతాదులో తక్కువగా వాడుకోవాలి. ఉప్పుకి రక్తనాళాల వల్ల అనారోగ్యానికి, అలాగే అధిక రక్తపోటుకి ఉప్పుకి ఉన్నటువంటి సంబంధం ప్రపంచవ్యాప్తంగా కూడా గత 200 సంవత్సరాల పైగా మనందరికీ తెలుసు. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనేసి. కానీ భారతదేశం లాంటి దేశంలో వాతావరణ పరిస్థితులు మనకి భిన్నంగా ఉంటాయి పాశ్చాత్య దేశాల కంటే కూడా. అధిక రక్తపోటు వచ్చే అవకాశం మన రక్తనాళాలకు ఉన్నప్పటికీ కూడా దానికి సాక్షాత్తు అధికంగా ఉప్పు తీసుకోవడం ద్వారా అని చెప్పడం ఎందువల్ల సాధ్యం కాదంటే మన భారతదేశంలో వాతావరణంలో మనకి చెమట గ్రంథుల ద్వారా అనేకంగా స్వేదంలో మనకి ఉప్పు నీళ్లు వెలికిపోతూ ఉంటాయి. అటువంటి పోతున్నప్పుడు మనకి కాస్త ఎక్కువగానే ఉప్పు అవసరమవుతుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో 2 లేదా 3 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని అంటూ ఉంటారు. మన దేశంలో 2-3 గ్రాములు తీసుకుంటే మనకి జీవించడం చాలా అసాధ్యంగా, కష్టంగానూ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్ది మొత్తంలో కాసింత తీసుకోవచ్చు. మన పదార్థాలన్నీ కూడా అధికంగా ఉప్పుతో కూడినటువంటి వాటిగా తయారు చేసుకోవడం అనేది గత మన కొన్ని వందల సంవత్సరాలుగా మనం అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఉప్పు కొద్ది మొత్తంలో మనకు అవసరం. కానీ ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా అతనికి ఎంత ఉప్పు అవసరమవుతుంది, ఎంత ఉప్పు అధికంగా తీసుకుంటే అతనికి హాని చేస్తుందని చెప్పడం అనేది శాస్త్రీయంగా మనకి సాధ్యం కాదు. కాబట్టి మన భారతదేశంలో మనం ఎక్కువగా ఉప్పు తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవాలి. అది కూడా వాళ్ళకే తెలియాలి ఇండివిజువల్గా. ఇంకోటి ఏంటంటే అధిక రక్తపోటు ప్రతి చోట కూడా ప్రతిసారి కూడా అధికంగా ఉప్పు తీసుకోవడం వల్లనే అని చెప్పడం కూడా సరైనది కాదు. కాబట్టి అధికంగా రక్తపోటు ఉన్న వాళ్ళలో 15-20% మందికి దాదాపు అధికంగా ఉప్పు తీసుకోవడం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆ 15-20% చాలా జాగ్రత్తగా గుర్తించి మీరు అధికంగా ఉప్పు తీసుకోవడం అనేది మంచిది కాదని చెప్పడం అనేది డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలి. కాబట్టి ఉప్పుని మనం పూర్తిగా ద్వేషించడమో దాని శత్రువులా చూడడం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ కూడా అధికంగా తీసుకున్నటువంటి పదార్థం ఏదైనా కూడా అది ఉప్పునా, చక్కెరనా, ఒక స్వీటా, ఒక పండ, ఒక నీళ్ళ అన్నది కాదు. అక్కడ ప్రతి ఒక్క పదార్థం కూడా మనకి హాని చేయగలుగుతుంది. కాబట్టి అధికంగా ఏ పదార్థమైనా ఎక్కువగా తీసుకోకూడదు. షుగర్ లాంటి పదార్థాలు కృత్రిమంగా రకరకాల మార్పులకు లోబడి ఆ తర్వాత మన దగ్గరకు వస్తూ ఉంటాయి. రిఫైన్డ్ అంటారు, ప్రాసెస్డ్ అంటూ ఉంటారు. ఇటువంటి పదార్థాల వల్ల కూడా మనకి చాలా వరకు హాని జరుగుతుంటుంది. కాబట్టి వాటిని కూడా చాలా సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో వాడాలి. మైదా లాంటి పదార్థాలు మనకి ప్రత్యక్షంగా హాని చేయగలుగుతాయి. వాటి యొక్క పదార్థాల్లో ఉన్నటువంటి రకరకాల పద్ధతుల ద్వారా వాటిని తయారు చేసిన పద్ధతుల ద్వారా కూడా పదార్థం యొక్క స్వభావం మారుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ మన శరీరానికి మంచిది కాదు. అటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారము అన్నది ఏ అవయవానికైనా కూడా కొన్ని సందర్భాల్లో చేటు చేయగలుగుతుంది. ఈ పదార్థాలన్నీ కూడా మనకున్నటువంటి జీవనశైలి విధానాల్లో ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి అది అధిక స్థూలకాయానికి, అధికంగా రక్తపోటుకి ఇటువంటి వాటికి కారణమవుతున్నాయి. కాబట్టి ఈ పదార్థాలను చాలా మోతాదు మించకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సొంతంగా మందులు కొనుగోలు చేసి వాడడం మనలో చాలా మందికి అలవాటు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాటు మందులు కూడా వాడుతూ ఉంటారు. ఈ రకమైన అలవాటు మన కిడ్నీలకు చేటు చేస్తుందని చెబుతారు డాక్టర్లు. మితిమీరిన మందుల వాడకం, నాటు మందుల మూలంగా కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో మన దగ్గర కిడ్నీ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపుగా 2 లక్షల మంది మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. పీకేడీ లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అనేది ఇటీవల భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి.
పెరుగుతున్న జనాభా, వయస్సు ఇటువంటి వ్యాధులు రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ రోజుల్లో ఈ కిడ్నీ జబ్బులనేవి మరీ యుక్త వయసులోనే, అంటే 30-40 ఏళ్ల వయసులోనే కనిపించడం ఆందోళన కలిగించే విషయం. యువతరంలో ఆధునిక జీవనశైలి మరియు అనారోగ్య అలవాట్లు, ఒత్తిడి వంటివి మూత్రపిండ వ్యాధులకు కారణాలవుతున్నాయి. మధుమేహం మరియు రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తున్నాయి. మన దేశంలో ఇప్పుడు చిన్నపిల్లల్లో కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళ నెంబర్ చాలా పెద్దగా పెరుగుతోంది. ప్రధాన కారణం జన్యుపరమైన కారణాలు చాలా తొందరగా కనపడుతున్నాయి వాళ్ళలో. ముఖ్యంగా మన దేశంలో చిన్న చిన్న కుటుంబాల్లో దగ్గర బంధువుల్లో పెళ్లి చేసుకోవడము, కన్సాంగ్యునిటీ అంటుంటా, అంటే మేనరికాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడము, పిల్లలు అధిక బరువు ఎక్కువగా లేకుండా చాలా తొందరగా పుట్టడం, ప్రీటర్మ్ బేబీస్ కానీ, లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, అంటే తక్కువ బరువుతో పుట్టినప్పుడు తక్కువ బరువుతో ఉండడము, అలాగే నెలలు నిండకుండానే కొంచెం ముందస్తుగా పుట్టడము, ఇటువంటి రకరకాల కారణాల చేత కూడా పుట్టిన పిల్లల్లో బరువు తక్కువగా ఉన్నప్పుడు, తొందరగా పుట్టినప్పుడు వాళ్ళ కిడ్నీ లోపల ఫిల్టర్లు ఏదైతే ఉంటాయో అవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి, తక్కువ శాతం ఉంటాయి. కాబట్టి అటువంటి వారు పెరుగుతూ ఉన్నప్పుడు రకరకాల కారణాల చేత అవి తొందరగా పాడైపోయి వాళ్ళ కిడ్నీ జబ్బు కానీ, అధిక రక్తపోటు కానీ కారణమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ కూడా ఒక ప్రధాన కారణమవుతోంది. కాబట్టి పిల్లల్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఉన్నటువంటి మార్పులు, వాళ్ళకి తల్లికి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లికి ఎప్పుడైతే అధిక రక్తపోటు కానీ, డయాబెటీస్ కానీ, ఆమెకి ఏదైనా ఇతర మందులు వాడాల్సిన అవసరం కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జరిగినప్పుడు వాటి ప్రభావం పిల్లల మీద కూడా ఉంటుంది. పుట్టిన పిల్లలు చాలా నెలలు నిండకుండా పుట్టడము, తక్కువ బర్త్ వెయిట్తో పుట్టడం ద్వారా వాళ్ళకి చాలా చిన్న వయసులో రకరకాల మార్పులకు లోనవుతున్నారు. అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి మందుల వల్ల కూడా కిడ్నీ యొక్క ఆకారంలో కొన్ని మార్పులు పెద్దగా కనపడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో ఏ చిన్న మార్పు కనపడినా, ముఖ్యంగా పిల్లలు చాలా బరువు పెరుగుతున్నట్టుగా ఉన్నా, పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతూ, ముఖ్యంగా 7 సంవత్సరాల తర్వాత అదే పనిగా పక్క తడుపుతూ ఉన్నా, లేదా మూత్రాన్ని ఆపుకోవడంలో వాళ్ళ పిల్లలకి ఏమైనా కష్టాలు అనిపించినా, లేదా ఎప్పుడైనా కాకతాళీయంగా అల్ట్రాసౌండ్ చేసుకుంటే కిడ్నీ యొక్క ఆకారంలో ఏమైనా తేడా కనిపించినా, అలాగే పిల్లలకి పెద్ద మొత్తంలో ఇతరత్ర జబ్బుల కోసం చాలా రోజులు మందులు వాడాల్సిన అవసరం ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకి తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ ప్రత్యేకంగా ఒక అవయవంలాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాథమికంగా వాళ్ళకంటూ ఒక రకమైనటువంటి మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. మనందరికీ తెలిసిన విషయాలైనటువంటి శారీరక శ్రమ చాలా ప్రధానమైనటువంటిది. చాలామంది ఏదైనా ఆరోగ్యం బాగుండాలనుకుంటే వెంటనే ఆహారంలో మార్పులు చేసేస్తాను, బరువు తగ్గడానికి నేను ఆహారాన్ని వెంటనే కొత్త పద్ధతులు అవలంబిస్తాను, ఆహారానికి సగం పైగా సగం తగ్గించేశాను, కొన్ని పూటలు తినడం మానేశాను, ఉపవాసాలు ఉండిపోతున్నాను, ఈ ఫలానా ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాను, ఫలానా ఆహారాన్ని అసలు తీసుకోవడం మానేశాను అని చెప్తూ ఉంటారు. ఆహారంలో ఉన్నటువంటి మంచి మంచి పదార్థాలు శరీరానికి రకరకాల జీవరసాయన ప్రక్రియలకు ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని ఉన్న పళంగా ఒకేసారి బోల్డంత పెద్ద మార్పు చేస్తూ ఆ ఆహారాన్ని పూర్తిగా ఆపేస్తే లాభం పోగా మనకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాల్లో పెద్ద మార్పు ఎప్పుడూ చేయకూడదు. చాలా సున్నితంగానూ చాలా సులభంగా ఉన్నటువంటి పద్ధతుల ద్వారాను ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ అంతటా మీకు బాగా తినే అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకోండి. అడపదడప ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటే వాడిని ఒక క్రమబద్ధీకరించుకోండి, సమయపాలన చేస్తూ తినండి. అంతేకాని ఆహారంలో పెద్ద మార్పు చేయకూడదు. మనిషి ప్రధానంగా కావాల్సింది శారీరక శ్రమ. ఆధునిక జీవనశైలి విధానంలో అత్యంత ప్రధానమైనటువంటిది, మనం చేయలేకపోతున్నటువంటిది, మనకి తప్పనిసరిగా కలవాల్సింది మనకి జీవనశైలి విధానంలో తప్పనిసరిగా ఒక శారీరక వ్యాయామం కలిగి ఉండడం. శారీరక వ్యాయామం ద్వారా మాత్రమే మన శరీరం లోపల అనేక మంచి లక్షణాలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా కలుగుతుంది. మంచి యువకుల్లోనే బీపీ రావడానికి, షుగర్ రావడానికి, స్థూలకాయం రావడానికి, ఇతరత్ర జబ్బులు రావడానికి నిద్రలేమి కూడా ఒక ప్రధాన కారణమవుతుంది. కాబట్టి దాదాపుగా ప్రతి పెద్దవాళ్ళందరూ కూడా 7 నుంచి 8 గంటల దాకా, 7:30 గంటల దాకా మినిమం నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. నిద్రలేమితో కేవలం మీరు శారీరకంగా పాడైపోవడమే కాదు, అనేక అనారోగ్య పరిస్థితులు వాటిల్లడమే కాదు, మీ యొక్క ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. మీరు అనుకున్నంత గొప్పగా పనిచేయలేకపోతారు. మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని కూడా శాస్త్రీయంగా తెలిసింది. కాబట్టి మంచిగా నిద్రపోవడం కూడా మనకి చాలా ముఖ్యం. సో మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి నీరు సమయానికి తాగుతూ ఉండడము. ముఖ్యంగా ఏసీ గదుల్లో ఉన్నటువంటి వాళ్ళలో పెద్దగా దాహం కలిగినట్టుగా అనిపించదు. ఎవరైతే పెద్దగా శారీరక శ్రమ చేయరో వాళ్ళకి దాహం కలిగినట్టుగా అనిపించదు. అయినప్పటికీ కూడా మన శరీర అవసరాలు ఒక్కలానే ఉంటాయి ఎక్కడున్నా కూడా. కాబట్టి కొద్దిగా మంచినీళ్ళు తీసుకుంటూ ఉండడం కూడా చాలా మంచిది. ఒకవేళ కిడ్నీ పూర్తిగా పాడైపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మీరు అనుకున్నట్టుగా ఉన్న పళంగా ఒక్కసారిగా కిడ్నీ పాడయ్యే కండిషన్స్ చాలా తక్కువ. అవి కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అది ఇంటెన్సివ్ కేర్లలో సెప్టిక్ అయినటువంటి వాళ్ళకి, ఒక మందులు వేసుకున్న వాళ్ళకి అలర్జీ రూపంలో కొన్ని తాత్కాలికంగా వస్తూ ఉంటాయి. కానీ దీర్ఘకాలిక వ్యాధి అయినటువంటి కిడ్నీ జబ్బులో మీ జబ్బు చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు డాక్టర్ని ఇన్వాల్వ్ చేసి డాక్టర్ ద్వారా మందులు తీసుకుంటూ చాలా ఏళ్ళు మీరు బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీ జబ్బు ఉంది అనగానే ఇక జీవితం అయిపోయినట్టుగా భావించాల్సిన అవసరం ఏమీ లేదు. కిడ్నీ జబ్బు దీర్ఘకాలిక వ్యాధి. దీనికోసం అనేక రూపాల్లో మీకు ఇవ్వబడతాయి. చాలా సంవత్సరాలు మీ కిడ్నీ జబ్బుతో మీరు జీవించే విధంగా చేయగలుగుతాయి. ఒకానొక రోజు కిడ్నీ 100% పాడైపోతుంది. ఆ 100% పాడవడానికంటే కొన్ని నెలల ముందుగానే డాక్టర్ మీకు 100% పాడైపోతే మీకు చికిత్సా విధానాల పట్ల ఒక అవగాహన కలిగించి దాన్ని మిమ్మల్ని ముందస్తుగా ఒక విధంగా ప్రిపేర్ చేస్తారు.
కిడ్నీ జబ్బులు చాలాసార్లు చేప కింద నీరులాగా మెల్లగా మొదలవుతుంటాయి. పరీక్షలు చేయించుకునేదాకా మనకు ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ జబ్బు ముదరడానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావడానికి చాలా ఏళ్లే పడుతుంది. ఈ నేపథ్యంలో మధుమేహం, హై బీపీ లాంటి సమస్యలుంటే వాటిని చక్కగా నియంత్రణలో పెట్టుకోవాలి. గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉంచాలి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాలి. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అవి కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తాయి. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృతుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవడం మంచిది. రోజు కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి. సొంతంగా మందులు కొని వాడడం వద్దు. తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మన కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. మనకు ప్రాణాధారమైన ఉద్దండ పిండాలైన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన జీవనశైలిని క్రమబద్ధంగా ఉంచుకోవడం ఒక్కటే పరిష్కారం. ఆహార, వ్యాయామాలు, అలవాట్లు, మనం వాడే మందులు, వీటన్నిటి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. నడి వయసులోకి వచ్చాక తరచూ కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ